నమస్తే. మీ పేరన్నా? నా పేరు కనకారం. అన్న ఏం చెప్తారు? నేను సీలింగ్ షాప్ హోల్సేల్. లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి గత ప్రభుత్వం, జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వం. ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు లిక్కర్ స్కామ్ గురించి? అసలు జరిగిందా జరగలేదా? పక్కాగా 100% ఏంటంటే రాష్ట్రంలో లాస్ట్కి లిక్కర్ పాలసీ కూడా భయంకరమైన పాలసీ, లిక్కర్ పాలసీ. దాన్ని తీసుకెళ్ళి ప్రజల కిడ్నీలు పోయినాయి. ఎంతోమంది 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. దాదాపు 10-15 లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలలో ఉన్నారు. ఒకటి పెద్దది చెప్పకూడదు. ఒక డిస్టిలరీ ఎలా ఉంటుందంటే, ఈ మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ ఉందండి. గవర్నమెంట్కి వచ్చేది ఆ క్వార్టర్ వచ్చేది 20 రూపాయలండి. 20 రూపాయల క్వార్టర్ వస్తే గవర్నమెంట్ దాన్ని 120 రూపాయలకి అమ్మేవారు. గత గవర్నమెంట్లో, చంద్రబాబు గారి గవర్నమెంట్లో 2014లో. ఆ 2014 నుంచి 19 నుంచి 24 వరకు అదే క్వార్టర్ 250 రూపాయలు అమ్మారండి. అదే క్వార్టర్ అయినా కానీ ఆ లోకల్లో ఆ కావాల్సిన మ్యాన్సన్ హౌస్ కానీ, లేకపోతే ఎంసీవీస్కి కానీ, ఐబీ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీస్. అవి వాటిల్లో ఏంటంటే వీళ్ళకి కమిషన్ రాదు అని వీళ్ళు సొంతగా డిస్టిలరీలు పెట్టారు. వీళ్ళు సొంత డిస్టిలరీలు పెట్టి వాళ్ళు మామూలుగా టోటల్గా ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ 20 రూపాయలు అనుకోండి. వీళ్ళు కొత్త డిక్షనరీ పెట్టి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లో కొత్త జీవో ఒకటి పాస్ చేసి ఆ క్వార్టర్ 30 రూపాయలు, 20 రూపాయలు ఉన్న క్వార్టర్ 40 రూపాయలు తీసుకొని ఆ 40 రూపాయలకి క్వార్టర్కి వచ్చి 10,000 రూపాయలు. ఇది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,1500 షాపులు. 3,1500 ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఈ 3,1500 షాపులకు గాను ఒక్కో షాపు మినిమం రోజుకి 1000 క్వార్టర్లు అమ్మింది. 1000 క్వార్టర్లు అంటే దాదాపు దాన్ని బట్టి లెక్కేసుకోండి. సుమారు రోజుకి వచ్చి దాదాపు 5 లక్షల క్వార్టర్లు. 5 లక్షలు ఇంటూ క్వార్టర్కి 5 రూపాయలు, 10 రూపాయలు. దీన్ని క్యాష్ రూపంలో తీసుకోకుండా గోల్డ్ రూపంలో తీసుకొని విదేశాలు, తర్వాత బినామీలు, ఇవన్నీ నానా జాతులు అన్నీ చేశారు. వీళ్ళు చంద్రబాబు గురించిను, లోకేష్ గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే 100% లేదు. అంటే మేము ఆ డబ్బు కూడా మేమేమీ దోచుకోలేదు, ప్రభుత్వ ఖజానానే నింపామని చెప్పి అంటున్నారు కదన్న. మరి ప్రభుత్వ ఖజానా నింపింది ఏం నింపారు? క్యాష్ ఎందుకు చేశారు? డిస్టిలరీ ఇప్పుడు ఉదాహరణకు బయటకు వెళ్తున్నాం, ఒక కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళి అయ్యా గ్రాహం వేస్తుంది, ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వండి అంటే 10 రూపాయలు. 10 రూపాయలకి ఇస్తే కాదండి ఫోన్పే చేయమంటున్నారు. వీళ్ళు దాదాపు 220 రూపాయలు ఒక క్వార్టరు. అయ్యా జోబులో డబ్బులు లేవయ్యా ఫోన్పే చేస్తాను అంటే ఫోన్పే చేసుకుంటే ఓన్లీ క్యాష్ ఉంటేనే గుమ్మం ఎక్కండి అని చెప్పి వీళ్ళు చెప్పారే. దీంట్లో ఎంత ఉందనేది ప్రజలు సాక్షాత్ 5,50,00,000 మంది చూస్తున్నారు ప్రజలు. వాళ్ళందరికీ తెలుసు. సామాన్యుడు ఒక 10 రూపాయలు 30 రూపాయలు పాల బ్యాట్ తెచ్చుకోవాలంటే 30 రూపాయలు పాల బ్యాట్ కూడా ఫోన్పే చేయాలి. వీళ్ళు చెప్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు ఏమైనా ఉన్నారండి? ప్రజలైతే లేదు. ఈ రోజున అదే లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కానీ అతని కొడుకు కూడా ఈడీ అటాచ్మెంట్ చేసిన వాళ్ళిద్దరి మీద. వాళ్ళేమో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ కూడా డబ్బులు ఇవ్వాలని చూశారు. మరి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారన్న? ఇది చిన్న చేపలు. దీని గురించి మీకు తెలియదు. లిక్కర్ గురించి నాకు తెలుసు కానీ చెప్తున్నాను. పెద్ద చేపలు అయితే చిన్న చేపలు ఎలా అంటే డిస్టిలరీ ఉంటుంది. ప్రతి జిల్లాలో ఒక్కో జిల్లాలో 2 డిస్టిలరీలు ఉంటాయి. మన కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి గొల్లపూడిలో ఉంటుంది. కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఉంటుంది. తర్వాత మన కృష్ణా జిల్లాకు వచ్చి గుడివాడలో ఉంటుంది. ఈ గుడివాడ నుంచి ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వాహనాలు ఉండేవి. ఈ ప్రైవేట్ వాహనాలు ఏంటంటే వాళ్ళు డిస్టిలరీ వాళ్ళు బయట పెడతారు కేసు. ఆ కేసుని తీసుకొని ఆటోలో తీసుకొని షాప్ దగ్గర తీసుకొస్తారు. దాని నిమిత్తం మేము ఇచ్చేది ఇదివరకు గతంలో 7 రూపాయలు ఇచ్చేవాళ్ళం కేసుకి. వీళ్ళు ఏం చేశారంటే ఒక్క కేసుకి 250 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది చాలా చిన్న స్కాము. 250 రూపాయలు అంటే టోటల్గా కోట్లలోకి వెళ్ళిద్ది. వాళ్ళు చేసేదాన్ని బట్టి చూస్తే వీళ్ళది చాలా చిన్న స్కామ్. చిన్న స్కామ్ ఏంటంటే ఒక కేసుకి వచ్చి దాదాపు 250 రూపాయలు ఎక్కడ, 8 రూపాయల కేసు ఎక్కడ. 8 రూపాయల నుంచి డిస్టిలరీ నుంచి చుట్టుపక్కల తీసుకొస్తారు. కొంచెం దూరం మైలువారం అటు అనుకోండి, కేసుకి 20 రూపాయలు ఇస్తాం. ఈ కేసుకి 20 రూపాయలు ఇచ్చేది ఏం చేశారంటే 250 రూపాయలు ఒక్క రోజుకి వచ్చి దాదాపు 15,000, 20,000 కేసులు బయటకు వెళ్తాయి. జిల్లా మొత్తం మీద 20,000 కేసులు బయటకు వెళ్తాయి. దాన్ని 100% బయటకు తీస్తారు. అందరికీ తెలుసు. ఇదేమన్నప్పుడు గతంలాగా ఏదో తెలియందేం కాదు. నెట్లో కొడితే ఎవరు ఏంటి అనేది చెప్తే 100% బయటకు వచ్చేది. 100% అది పక్కా వాళ్ళకి శిక్షలు పడతాయి. అది తెలిసిన విషయమే. కేసుకి దాదాపు 230 రూపాయలు. 230 రూపాయలు అంటే రోజుకి 20,000 కేసులు ఒక జిల్లాలో. ఇంకెక్కువ వెళ్తాయి. చూసుకుంటే చాలా దోచుకున్నట్టే అన్న. 100% ఓపెన్గా కనబడింది సార్. మీరు కాల్కులేషన్ చేయండి, నేను కాల్కులేషన్ చేసి చెప్తాను. జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, మినిమం 350 షాపులు ఉన్నాయి జిల్లాలో. ఇటో 300 ఉన్నాయి. ఈ 300 షాపులు 350 ఇంటూ 1000 కొట్టండి.
350 ఇవి అంటే 35,000. 35,000 ఇంటూ 250 రూపాయలు చెప్పండి ఎంత వచ్చిందో. 35,000 ఇంటూ 250 రూపాయలు. అది ఒరిజినల్గా ఇచ్చేది 20 రూపాయలు కేసుకి. అంటే 230 రూపాయలు ఇంటూ 35,000 రోజుకి. కొట్టి చెప్పిన ఎంతో 250 రూపాయలు తీసుకున్నారండి వాళ్ళు. జిల్లాలో వచ్చేటప్పటికి 35,000 కేసులు వెళ్తాయి సార్ రోజుకి. 35,000 కేసులు అంటే 35,000 ఇంటూ 230 రూపాయలు సార్ వీళ్ళకి. 2 రూపాయలు ఇది ఆటో ట్రాన్స్పోర్ట్కి ఇచ్చిన 35,000 ఇంటూ 230 రూపాయలు. సుమారు రోజుకి కోటి 80 లక్షల, రోజుకి 35 లక్షలండి. ఒక కారుమూరు కొడుక్కి, నాగేశ్వరరావు గారు కొడుకు వచ్చింది రోజుకి 35 లక్షలు. రోజుకి 365 రోజులు, 5 సంవత్సరాలు, 5 3 15, 1750 రోజులు. 1750 రోజులు ఇంటూ రోజుకి 40 లక్షలు. ఇది కారుమూరికి. తర్వాత అది పశ్చిమ విశాఖ విజయనగరం వెళ్తే చిన్నసీనుకి ఇచ్చింది కూడా ఇంతే. అలాగా జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో 3 మొత్తం కలిపి జోన్లుగా ఇచ్చారు. మీరు అన్నట్లుగా ఇవన్నీ చిన్న చేపలు అయితే మరి పెద్ద చేప ఎవరు అంటారన్న? పెద్ద చేప ఇంకెవరు ఇంకా మనం చెప్పొచ్చు, ప్రజలకు తెలియదా? ఇప్పుడు గుమ్మం దగ్గరికే రానివ్వలేదు. గుమ్మం దగ్గరికి రానివ్వనప్పుడు పెద్ద చేప అనేది తెలియడానికి మనం ఏం చెప్పాలి? సాక్షాత్ పబ్జీ బాబు. అది పబ్జీ 5 ఏళ్ళ గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ కావాలనే ముద్దులు పెట్టాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూర్చొన్నాడు. ఫైనల్గా ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారన్న 29లో? 100% కూటమి అనేది వస్తుందండి. ఇది ఎందుకంటే ప్రజలకు తెలుసు, అభివృద్ధి అంటే తెలుసు. ఇప్పుడు ఈరోజు వైజాగ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు రేపు లోకల్ మెట్రో పడుతుంది. డెవలప్మెంట్లు అవుతున్నాయి. సాఫ్ట్వేర్ సంబంధించిన మొత్తం వస్తుంది. ఆ 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వలస వెళ్ళేవారు. ప్రతి రాష్ట్రంలో చూసిన వాళ్ళు ఉండేవారు శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు. ఈరోజు అక్కడి నుంచి రాకపోవటం వల్ల విజయవాడ సిటీలో హోటల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆ 3 జిల్లాల నుంచి వలస వచ్చేవారు. ఈరోజు అక్కడ ఇదివరకు ఎకరం వచ్చి 5,000 ఉండేది. ఈరోజు ఎకరం 3 కోట్లు. ఒక ఎకరం అమ్ముకున్నా వాళ్ళు తినటానికి కానీ, ఉండటానికి, ఇల్లు కట్టుకుంటానికి కానీ, పిల్లల చదువులకు కానీ, వీళ్ళు ఉపాధి కానీ, వీళ్ళు ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇదివరకు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే రోజుకి 500, 600 వచ్చేది. ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళేదో లోకల్లోనే ఒక ఆటోను, అప్పి ఆటో కానీ. ఈ ప్రభుత్వం వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు ప్రజలైతే. 100% సార్. 100% ఏంటంటే ఇప్పుడు ముద్రా లోన్లు వస్తున్నాయి. స్టేట్ గవర్నమెంట్ 100 గజాలు ఇల్లు ఉన్న వాళ్ళకి కానీ 2,80,000 ఇస్తుంది. ఇల్లు లోన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో గత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు 5,50,000 అటుగా ఇల్లు ఇచ్చారు. అది ఈ రోజు వరకు ఇవ్వాల. అవన్నీ వస్తాయి 100%. రేపు రాబోయే మొన్న బడ్జెట్లో బీసీలకి 55,000 కోట్లు నిధులు కేటాయించిన గవర్నమెంట్ ఇది. గతంలో బీసీలకి 58 కులాలకి చైర్మన్లు ఇచ్చాడు. 58 కులాల చైర్మన్లు ఇచ్చి 58 పైసలు ఇవ్వాలి ఒక్కొక్క చైర్మన్కి కూడా, ఒక్కొక్క కమ్యూనిటీకి కూడా. గతంలో కాపు కార్పొరేషన్కి చంద్రబాబు గారి టైంలో 14 నుంచి 19 వరకు 800 కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాపు కార్పొరేషన్కి 800 కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారి దక్కింది. కాపు కార్పొరేషన్లో మేము కూడా చెప్పేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలో గౌడాస్ కానీ, యాదవాస్ కానీ, తర్వాత పద్మశాలీస్ కానీ, నాయ బ్రాహ్మణులు కానీ వీళ్ళంతా బీసీలో వీళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంచెం నిధులు ఎక్కువ కేటాయించమని మేము కూడా అడుగుతున్నాము. దానికి కేటాయించాలి. తర్వాత ఉపాధి 100% అండి. ఇప్పుడు సాక్షాత్తు 55,000 కోట్లు కేటాయించారు సార్. 55,000 కోట్లు బీసీ ఉన్న కులాలు మొత్తానికి కేటాయించారు. అది దేనికి కేటాయిస్తారు? బీసీలకు సంబంధించిన దానికి కేటాయిస్తారు. పిల్లలకి కానీ, తర్వాత కమ్యూనిటీ హాల్స్కి కానీ, లేకపోతే ఉపాధికి ఇప్పుడు చేతి వృత్తులకు కానీ, సన్నకారులకు కానీ, లేకపోతే విష బ్రాహ్మణులకు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ, మంగళ షాపులని, ఇట్లన్నిటికి కూడా